మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ రేజ్ చేశారు లెటర్లో. సరే అది లీక్ అయిందా, లీక్ చేశారనేది పక్కన పెడితే అందులో మీరు కీలకమైన ఒక అంశాన్ని ప్రస్తావించారు. బీఆర్ఎస్ని బీజేపీలో కలపడానికి కొంతమంది కుట్ర చేస్తున్నారనే ఒక కీలకమైన అంశాన్ని అందరికంటే ముందుగా కేసీఆర్ కుమార్తె కావచ్చు, ఒక పార్టీ ఎమ్మెల్సీగా కావచ్చు, లేదా ఒక తెలంగాణ ఉద్యమకారునే కావచ్చు, మీరు లీక్ చేసిన తర్వాత ఇటీవల కాలంలో అదంతా అబద్ధం, అదంతా నిజం కాదని చాలామంది కొట్టిపారేశారు మీ పార్టీకి సంబంధించి. కానీ ఇటీవల సీఎం రమేష్ బీజేపీ ఎంపీ, ఒక కీలకమైన బీజేపీలో కీ రోల్ పోషిస్తున్న సీఎం రమేష్ కేటీఆర్ బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నం చేశారు. 4 నెలల క్రితం ఆయన నా ఇంటికి వచ్చారు. నేను సీసీ ఫుటేజ్ కూడా బయట పెడతాను. మీ వ్యాఖ్యలకు సీఎం రమేష్ ఎండార్స్ కూడా చేశారు. దీని పట్ల మీ స్పందన ఏంటి సుఖాయిత గారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, లేఖ రాసింది నేను కేవలం కేసీఆర్ గారి కోసం రాసిన, బయటికి రావాలన్నది నా ఉద్దేశం కాదు. బయటపడేసిన వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. ఆ బయటపడేసిన వాళ్ళే సీఎం రమేష్ గారితో మాట్లాడించి ఉండవచ్చు. ఆ బయటపడేసిన వాళ్ళే అనేకమైనటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకి వాళ్ళు ఉసుగొల్పు ఉండవచ్చు. నాకు మాత్రం సీఎం రమేష్ అన్న చాలా సంవత్సరాల నుంచి తెలుసు. కానీ ఈ మధ్య ఆల్మోస్ట్ నేను జైలుకి వెళ్ళే ముందు నుంచి కానీ ఇప్పుడు వరకు కానీ నాకు ఆయనతో కమ్యూనికేషన్ లేదు. ఆయన ఎందుకు మాట్లాడిండో నాకు తెలియదు. మీకు నేను చెప్పేది ఏంటంటే, ఆ లేఖను లీక్ చేసినటువంటి వ్యక్తులు ఏదో స్వార్థంతో చేశారు. ఎందుకు చేశారో తెలియదు. కాబట్టి ఆ లేఖ కంటెంట్స్ లోపలికి నేను వెళ్ళదలుచుకోవాలి.